అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. తిరుపతి జిల్లాలో అటవీ ప్రాంతంలో కనిపించిన మృతదేహాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, 4 మృతదేహాలండి. 4 మృతదేహాలు కనిపించినాయి. వాటికి శవ పరీక్ష చేశారు. అయితే ముందుగా ఆత్మహత్య చేసుకున్నారేమో అని భావించారు. అవి ఆ మృతదేహాలు ఏ విధంగా కనిపించాయి? ఒక చెట్టుకి వేలాడుతూ పురుషుడి మృతదేహం, ఆ పక్కనే దుస్తులు కప్పినటువంటి ఒక మహిళ మృతదేహం, అలాగే ఇద్దరిని పాతిపెట్టినట్టుగా గోయి తీసి ఇద్దరు పిల్లల్ని పాతిపెట్టినట్టుగా అక్కడ సీన్ కనిపించింది పశువులకు కాసుకునే వాళ్ళకి. వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే ముందుగా వాళ్ళు ఒక సూసైడ్ చేసుకున్నారేమో, వీళ్ళు ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే అనుకున్నారు. కానీ ఇది సూసైడ్ కాదు. ఆ మృతదేహాల్ని పరిశీలించిన తర్వాత, వాటికి పోస్ట్‌మార్టం చేసిన తర్వాత పోలీసులకు అర్థమైంది ఏంటంటే, ఇది లిటరల్‌గా మర్డర్ చేశారు. ఆ నలుగురిని చంపి పడేశారని చెప్పి పోలీసులు భావించారు. అయితే భార్యాభర్తలు, పిల్లలు అనుకున్నారు. ఒక కుటుంబం కనిపిస్తే అక్కడ చనిపోయిన స్థితిలో. కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటే, ఆ వేలాడుతున్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతను భర్త కాదు. అతని వదిన కింద చనిపోయి కనిపించింది, వాళ్ళ వదిన. ఇతను మరిది. తర్వాత ఆ వదినకి సంబంధించిన ఇద్దరు పిల్లలు చనిపోయి ఉన్నారు. మరి ఎందుకు ఇంత దారుణంగా చంపేసి ఈ విధంగా వాళ్ళు సూసైడ్ చేసుకున్నట్లుగా క్రియేట్ చేశారు? 100% నలుగురిని హత్య చేశారు. ఇద్దరు పిల్లల్ని పాతిపెట్టారు. వీడికేమో ఉరేసినట్టుగా చిత్రీకరించారు. ఆమెమో అక్కడ పడుంది. అయితే ఆ ఆ పాకాల అడవుల్లో చాలా లోపలికండి, రోడ్డు పక్కన కాదు. 3 కిలోమీటర్లు అడవి లోపలికి నడుచుకొని పోతే మనుషులు సామాన్యంగా వెళ్ళలేరు. కేవలం చంపటం కోసమే అంత కారడవిలోకి తీసుకెళ్ళి ఎవ్వరూ కూడా ఈ మృతదేహాలను చూడకూడదు, ఎవ్వరు చంపారో కూడా తెలియకూడదు అన్న ఉద్దేశంతో అంత లోపలికి 3 కిలోమీటర్లు ఒక నట్టడు అనమాట. మనుషులు పోలేరు మామూలుగా అయితే. అలాంటి ప్రదేశంలోకి తీసుకెళ్ళి చంపేశారన్నది కూడా అర్థమవుతుంది. వీళ్ళు ఎవరు? అక్కడ స్థానికంగా దొరికినటువంటి ఆధారాలు ఏంటి అంటే, ఒక స్లిప్ కనిపించిందండి. ఒక మెడికల్ బిల్‌కి సంబంధించిన స్లిప్పు. అది తమిళనాడులోని తంజావూరు. ఆ తంజావూరు హాస్పిటల్‌కి సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ అది. అతను ఒక సైకలాజికల్ సమస్యతో బాధపడుతున్నాడు, అలాంటి చికిత్స తీసుకుంటున్నాడు అని తెలియజేసేటట్టుగా ఆ ప్రిస్క్రిప్షన్ ఉంది. మరి ఎవరు చంపుంటారు అన్నది ఇప్పుడు $1000 ప్రశ్నగా ఉంది. అయితే ఈ ఈ ఈ మహిళ ఉంది కదా! ఈ మహిళ భర్త కువైట్‌లోనో ఎక్కడో ఉంటాడండి. కువైట్‌లో ఉన్నటువంటి వ్యక్తి మొన్న జులైలో వచ్చాడంట. అప్పటికే ఈ ఫ్యామిలీ లేదు. అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అప్పటికే ఈ ఫ్యామిలీ లేదు, నా భార్య, పిల్లలు ఏమైపోయారో తెలియట్లేదని చెప్పి అతను ఒక కేసు కూడా పెట్టినట్టుగా సమాచారం వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అన్నది కూడా ఇంకా పోలీసులు బయటపెట్టాలి. అప్పటికే నా భార్య, పిల్లలు కనిపించట్లేదని చెప్పి అతను చాలా మందితో చెప్పాడంట. మరి వీళ్ళు చనిపోయేమో 20 రోజులే కావస్తోంది. అంతకు మించి కాదు. ఇక మాక్సిమం అంటే ఒక నెల రోజులు. కానీ ఎప్పుడో జూలై. ఎన్ని నెలలవుతుంది? 3 నెలలవుతుంది. మరి ఈ 3 నెలల పాటు వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళని ఇంత దూరం తీసుకొచ్చి ఎట్లా చంపేశారు? దీని వెనకాల ఎవడున్నాడు? ఈ భర్తకేమన్నా సంబంధం ఉందా? వీడేమన్నా నాటకం ఆడుతున్నాడా? కువైట్ నుంచి ఆగమేఘాల మీద పోలీసులు సీరియస్ ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడంతో అతన్ని పిలిపిస్తామన్నారు. మరి ఎవరు చంపారు? ఆస్తి గొడవలా? పరువు హత్యనా? లేకపోతే ఇంకో కోణమా? అసలు మరిది వీళ్ళతో పాటు ఎందుకున్నాడు? మరిదిని చంపి అట్లా వేలాడదీయటం ఎవరికి అవసరం? ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ శవ పరీక్షలో నోట్లో గుడ్డలు కుక్కారంట. నోట్లో గ్లౌజులు, చేతికి వేసుకునే గ్లౌజులు నోట్లో కుక్కారు, గుడ్డలు కుక్కారు, ప్లాస్టర్ వేశారు నోటికి. అంటే అరుపులు వినిపించకూడదు చంపేటప్పుడు అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. మరి అవసరం ఎందుకొచ్చింది? ఆ తంజావూరులో ఈ కుటుంబానికి సంబంధించిన మిగతా బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉన్నారేమో అని చెప్పి గాలిస్తా ఉన్నారు, వెతుకుతా ఉన్నారు, సమాచారం సేకరిస్తా ఉన్నారు. ఇక్కడ తిరుపతి పోలీసులు, ఆ తంజావూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఏముంది? అసలు ఎందుకు ఇంత దూరం వచ్చి, రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి, భాష కాని భాష వచ్చి, అసలు ఎవరికీ కనిపించకుండా 3 కిలోమీటర్లు ఒక నట్టడవిలోకి తీసుకెళ్ళి ఇంత దారుణం చేయాల్సిన పరిస్థితి ఏంటి? దీని వెనకాల ఏం జరిగింది? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్‌గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తిరుపతి జిల్లా మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందండి.
అడవిలోకి తీసుకుపోయి ఇంత దారుణంగా చేశారా? ముందు ఎవరైతే అక్కడ పశువుల కాపరులు చూశారో భయపడిపోయారు. ఒకడేమో చెట్టుకి వేలాడుతూ కనిపిస్తున్నాడు. ఇంకొక మహిళ మృతదేహం కనిపిస్తోంది. ఇద్దరిని పాతిపెట్టినట్టుగా సీన్ కనిపిస్తోంది. అది చూసి ఒక్కసారిగా గజగజ వణికిపోయారు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇదంతా బయటకొచ్చింది. ఎంత దారుణం! దీని వెనకాల ఏముందనేది కూడా ఇన్వెస్టిగేషన్‌లో బయటకొస్తుంది. కానీ ఆ కుటుంబం మొత్తం కూడా చిన్న చిన్న పిల్లలున్నారండి. చిన్న పిల్లల్ని పాతిపెట్టారు. ఇద్దరు ఆడపిల్లలంట. మరి ఇంత దారుణం ఎవరు చేశారు ఏంటనేది కూడా ఇన్వెస్టిగేషన్‌లో బయటకొస్తది. కానీ మొత్తం 2 రాష్ట్రాలని ఈ వార్త కుదిపేస్తోంది. వాస్తవాలు అతి త్వరలోనే బయటకొస్తాయని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ సీన్ చూసిన తర్వాత, ఈ వార్త చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఎవరు చేసి ఉంటారని చెప్పి మీకు అనుమానం కలుగుతుంది? ఎందుకు చేసి ఉంటారని చెప్పి మీకు అనిపిస్తోంది? తప్పకుండా మీకు అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి.